హలో ఆరు బేబీ. హలో హలో బేబీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆరు బేబీకి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. మా దగ్గర నుంచి ఒక 20 minutes ఉంది. ఇంకొక 10 minutesలో అక్కడికి వెళ్తాము. ఆరు బేబీ డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళు ఇది డాన్స్ వాళ్ళు సో వాళ్ళే కాస్ట్యూమ్స్ కూడా ఇచ్చారు. మేమేంటంటే ఇంకా ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆరుకి డ్రెస్ చేంజ్ చేసాము. మీరు వేరే పార్టీ నుంచి డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఆరుకి డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాను. వాడిది ఇంకొక 1 hourలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ డ్యాన్స్ది. సో ఇక్కడికైతే వచ్చేసాము. నేను చాలా సింపుల్గా ఉంటుందేమో అనేసి వెళ్ళాం, కానీ చాలా జనాలు వచ్చారు అండ్ అలాగే చాలా బాగా చేశారు. ఇది దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో అందరూ కూడా ఇంకా డాన్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యాము, వెళ్తున్నాము ఆ ప్లేస్కి. అంటే ఇక్కడ కార్ పార్క్ చేసి జస్ట్ మనం రోడ్ క్రాస్ చేయడమే. ఇంకా బాగా చలిగా ఉందనేసి ఇంకా ఆరుకి పైన కోట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఇది జరుగుతుంది. సాయంత్రం అవ్వగానే అసలు బాగా గాలి వచ్చేసింది, కొంచెం చల్లగా కూడా అయిపోయింది. సో ఆరు బేబీకి డాన్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇంకా 1 hourలో. దట్స్ ఓకే. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెట్టారు, ఫుడ్ స్టాల్స్ పెట్టారు అండ్ అలాగే డ్రెస్సెస్, క్లాతింగ్ ఉంది అండ్ జ్యువెలరీ ఉంది. చాలా బాగా పెద్ద ఈవెంట్ గానే చేశారు. Diwali celebration. Diwali is yes, wow. ఇలా నేను నాకు ముందే తెలుసుంటే ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని అనేసి అనుకున్నాను. బట్ చాలా ఎంజాయ్ చేశాము. కొంచెం గాలి ఆ చల్లగా లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. సో ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక్కొక్కరు ఇలా ఆరుది వచ్చేసి ఒక 6th or 7th అంటే 7th ప్లేస్ అనుకుంటా. సో ఆ టైంలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే పిల్లలందరినీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ అలాగే ఆరుది వచ్చేసి ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. వాడు ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు అండ్ అలాగే మేము నేర్పించేది అంటే పంపిస్తున్నాం కదా డ్యాన్స్ క్లాసెస్కి, అది కూడా ఒక ఐ థింక్ 3-4 months అవుతున్నట్టుంది అంతే. సో అంటే ఈ 3-4 monthsలో ఒకసారి కూడా జరిగింది ఇలా పర్ఫార్మెన్స్, వేరే ఎక్కడో చేశారనమాట. అప్పుడు మాకు టైం కుదరక మేము వెళ్ళలేదు. సో ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, వాడికి కూడా ఇలా కొంచెం అలా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా అనేసి అనిపించింది. అందుకనేసి ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా ఎలా వీలున్నా లేకపోయినా వాడి కోసం అయితే ఒకసారి చెయ్యాలి అని వెళ్ళాలి అని అనిపించింది. సో ఇప్పుడు ఆరు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి డాన్స్ పర్ఫార్మెన్స్.
నేను ఇలా డైరెక్ట్గా సాంగ్ పెడితే స్ట్రైక్ పడుతుంది అనేసి నేను వేరే మ్యూజిక్ యాడ్ చేశాను. బట్ నేను షార్ట్ వీడియోలో తప్పకుండా వీళ్ళ వీడియో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇలా ఎంత క్యూట్గా చేశారు కదా. అంటే ఫస్ట్ టైం కాబట్టి పిల్లలు మనం చాలా ఎంకరేజ్ చేయాలి. అలా చేస్తూ ఉంటేనే పిల్లలు బాగా ఇంకా చెయ్యాలి అనే ఆ ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో దాని తర్వాత ఇంకా మేము చాలా చలిగా ఉంది, ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ర్యాంప్ వాక్స్ ఉన్నాయి, ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఏదో గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది అనేసి మేమైతే వచ్చేసాము. సో దాని వెనక ఇలా గ్లోబ్ ఉంది, అది అక్కడ కొంచెం సేపు అలా ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇది చాలా క్విక్ చిన్న క్యూట్ వీడియో అండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్.